మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి ఒకే ఒక కాయ కాసిందని సంతోషపడాలో, కాసిన ఒక్క కాయ కూడా ఇలా పుచ్చిపోయిందని బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. హలో గైస్, వెల్కమ్ టు A to Z వ్లాగ్స్. మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి 10 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. భారీ వర్షాల కారణంగా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనేది కింద పడిపోయింది. అండ్ కేవలం ఒకే ఒక ఫ్రూట్ మిగిలింది. అండ్ మిగిలిన ఫ్రూట్ కూడా ఇలా చీమలు పట్టిపోయింది. చీమలు చేయి కుట్టడంతో డ్రాగన్ ఫ్రూట్ అయితే కింద పడేశాను. ఇక చీమలన్నీ తోలేశాను. నాకైతే ఏ హోపు లేదు, ఈ డ్రాగన్ ఫ్రూట్ మొత్తం చీమలే తినేసాయి అని అనుకున్నాను. అండ్ కాయ చూడ్డానికి అయితే ఇలా పుచ్చిపోయినట్టయితే కనిపించింది. మొత్తం చీమలు అయితే తినేసాయి. నాకైతే ఏ హోపు లేదు ఈ డ్రాగన్ ఫ్రూట్ పనికొస్తుంది తినడానికని. అండ్ చేత్తో తీసి చూస్తే ఇదైతే అస్సలు రావట్లేదు, చాలా గట్టిగా ఉంది. సో ఇలా కాదని చెప్పి ఒక కత్తి తీసుకొచ్చి మధ్యలోకి కోసి చూస్తే డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా ఎర్రగా అయితే ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెల్తీగా ఉంటుందని. కేవలం కొంత పార్ట్ మాత్రమే డ్యామేజ్ అయింది. అండ్ ఒక ముక్క కొస్తే ఆ ముక్క కూడా కింద పడిపోయింది. ఇదెక్కడ దరిద్రం రా బాబు, లేనిపోని దరిద్రాలన్నీ నాకే ఉన్నాయని చెప్పి ఒక చిన్న ముక్క నోట్లో పెట్టి తిని చూస్తే నా సామిరంగా డ్రాగన్ ఫ్రూట్ అయితే మామూలుగా లేదు. కాల్చింది ఒకటే అయినా ఫుల్ మామూలు స్వీట్ అయితే లేదు. జనరల్గా మనం బయట మార్కెట్లో కొన్న డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇంత టేస్ట్ అయితే రాదు. సో మనం అయితే న్యాచురల్గా పెంచాం కాబట్టి ఇంత టేస్ట్ అయితే ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి స్క్రాచ్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఎలా పెంచాలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్.